తీసి మనం మట్టైనా చూడలేక అక్కడ పోయేస్తే వర్షానికి మళ్ళీ అందులో పోయింది. దూరం పోతే కప్పడదు ఎగట్ట పోయి వాళ్ళు శుభ్రంగా నీకు చెప్పు చూడలేదండి. ఎవరికి కొత్తదా పాతదండి. ప్రాబ్లం అయిపోయింది. దానివల్ల మొత్తం వాటర్ అంతా నిలబడుతుంది. ఓకే సార్. రోజు ఏలేరు వరదలకి నాలాపల్లి, రావణక్కపేట, అలాగే అదేవిధంగా మల్లవరాలు, లక్ష్మీపురం ఇవన్నీ కూడా జలమయం అయిపోయినాయి. ఎక్కడ కూడా ఒక ఇంచుమించు మోకాళ్ళు నీళ్ళలో ఉన్న పరిస్థితి మొత్తం అంతా. ఇంకా మధ్యాహ్నానికి ఇంకా ఇంకొక అడుగు 2 అడుగులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు మొత్తం నష్టపోయి ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ 2-3 గ్రామాల్లో పూర్వం డ్రైన్కి వెళ్ళి కాలువలు అయితే ఉన్నాయో అవన్నీ ఆక్రమణకు గురయ్యి పూడుకుపోయి నీరు బయటికి వెళ్ళట్లేదు. అదొక ఎఫెక్ట్. అది వెళ్తే ఇక్కడ జమ్మేరు, రావణక్కపేట అయితే జమ్మేరులో నీరు కలుస్తుంది, అక్కడైతే మీది పెదేరు. ఇక్కడ నాగులపల్లి అయితే పెదేరులో నీరు కలుస్తుంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఎవరు కూడా దృష్టి పెట్టగా రైతులకి సపోర్టెడ్గా ఏ విధమైన దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే వచ్చిన డ్రైన్ వాటర్ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళడానికి పూర్వం ఉన్న కాలువలు ఏమున్నాయో కాలువలను ఎట్టి పరిస్థితుల్లోని ఎఫ్ఎంబి ప్రకారం గవర్నమెంట్ రికార్డు ప్రకారం ఏమున్నాయో ఓపెన్ చేయించి తవ్వించి బాధ్యత ఇటు నాగులపల్లి కానీ, రావణక్కపేట కానీ, మల్లవరాలు కానీ ఓవరాల్గా నియోజకవర్గంలో రేపు జరగబోయేది ఏంటంటే ఎక్కడైతే కాలువలు దగ్గరికి పూడుకుపోయి ఆక్రమణకు గురైనాయో అవి ఓపెన్ చేస్తేనే వరదలో కొంత నీరు మనం బయటికి సముద్రానికి వెళ్ళి కాలువలు కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ దీనికి మన ప్రభుత్వం వచ్చాక ఏలేరు ఫేజ్ 2 శుద్ధగడ్డ, కొండ కాలువ, అలాగే గొరికండి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆ మోడర్నైజేషన్కి 176 కోట్లు తెచ్చాం. తెచ్చి ఇక్కడ రావణక్కపేటలోనే శంకుస్థాపన చేసాం. జ్ఞాపకం ఉందా లేదు? ఆ స్టోన్ ఏమైంది? ఆ స్టోన్ కూడా వైసీపీ వాళ్ళు పడగొట్టేశారు. పడగొట్టి రివర్స్ టెండర్ పేరుతో ఆ నిధులు వచ్చిన ప్రాజెక్ట్ని, శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ని, పనులు మొదలెట్టిన ప్రాజెక్ట్ని, టెండర్ అయిపోయి పనులు మొదలెట్టిన ఏలేరు ఫేజ్ 2 అదే శుద్ధగడ్డ కొండగాలు ప్రాజెక్ట్ని రివర్స్ టెండర్ పేరుతో ఆపేసి స్టోన్లు కూడా పాల్గొట్టేశారు. అక్కడ అంటే ఒక వ్యక్తి పరిపాలన ఆలోచన రైతుల కోసం ఆలోచన చేయకపోతే నష్టం ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు కళ్ళకి చూస్తాం ఈ విధంగా నష్టం ఉంటుంది. ఈ నష్టం 3 మండలాల్లో, ఇది ఒక గొల్లప్రోలు టౌన్కే కాదు, ఇది కొత్తపల్లి మండలం, రావణక్కపేట, మల్లవరాలు, ఇటు నాగులపల్లి ఇవన్నిటిలో కూడా రైతాంగానికి ఇబ్బందికర పరిస్థితి. అటు మండలంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, నేను మాట ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని తిరిగి టెండర్కి పిలిచి మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి. వైకుంఠపాలిలో పాము మింగేసినట్టు మింగేశారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి పని మొదలెట్టి ఈ టర్మ్ లోపల మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా అన్ని గ్రామాలకి చేస్తామని చెప్పి